టీటీడీ అటవీ శాఖలో పనిచేస్తున్న కార్మికులు ఆమరణ నిరాహార దీక్షలకు పూనుకున్నారు. వీరికి సిఐటియు నాయకులు మద్దతుగా నిలిచారు. తమకు జీతాలు పెంచాలని, ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ టీటీడీ అటవీశాఖ కార్మికులు 1158 రోజులుగా టీటీడీ అటవీశాఖ డిఎఫ్ఓ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు చేస్తున్నారు. టీటీడీ అధికారులు స్పందించకపోవడంతో శనివారం నుంచి ఆమరణ నిరాహార దీక్షలకు పూనుకున్నారు. వీరికి సిఐటియు జిల్లా కార్యదర్శి కందారపు మురళి ఆధ్వర్యంలో మాజీ రాజ్యసభ సభ్యులు మధు, మాజీ ఎమ్మెల్సీ వెట్టపు బాలసుబ్రహ్మణ్యం, రిటైర్డ్ జడ్జి గుర్రప్ప, రాయలసీమ అధ్యయనాల సంస్థ అధ్యక్షులు భూమన్, ఇతర వామపక్ష నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీటీడీ అటవీ కార్మికులు వెట్టి చాకిరీ చేస్తున్నా అధికారులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని టీటీడీ బోర్డు తీర్మానం చేసినా పాలక మండలి గాని, కార్యనిర్వహణ అధికారులు గాని పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇక తమకు మరణమే శరణ్యమని, అందుకే ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టామని వాపోయారు. అడుగడుగున ప్రచారం చేసే టీటీడీలో అధర్మం రాజ్యం వెళ్తా ఉంది అనడానికి ఇదొక నిదర్శనంగా మనం చూడొచ్చు. 1158 రోజులు అంటే దాదాపు 38 నెలల పాటు కంటిన్యూస్గా కడుపు మార్చుకుంటూ మాకు న్యాయం చేయండి మహాప్రభు అని చెప్పి ఈ పేద కార్మికులు పడుతున్నటువంటి వేదన ఈ రోజు కూడా టీటీడీ యాజమాన్యానికి అర్థం కావడం లేదనంటే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితి. వీళ్ళు కోరుతున్నది ఏమి, 2019లో టీటీడీ బోర్డు ఒక తీర్మానం చేసింది, అందరికీ టైం స్కేల్ ఇస్తామని. ఆ టైం స్కేల్ను అమలు చేయకుండా కార్పొరేషన్లో బలవంతంగా వీళ్ళని కలిపేయడం జరిగింది. 362 మంది ఉంటే 162 మంది వీళ్ళకంటే జూనియర్లు ఉంటే జూనియర్లని పర్మనెంట్ చేసింది. ఇవన్నీ కూడా ఏమి న్యాయం? ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందు ఏమని చెప్పారు, అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. అది అమలు కాల. బోర్డు చేసిన తీర్మానం అమలు కాల. చివరికి కోర్టు ఒక ఆదేశం ఇచ్చింది, ఇదంతా మంచిది కాదు, వీళ్ళని రెగ్యులరైజ్ చేయండి, మీరు ఈ పద్ధతులు అనుసరించడం మంచిది కాదు అని చెప్పి స్టే కూడా ఇచ్చింది. వీటిని కూడా లక్ష్య పెట్టే పరిస్థితి లేదు. వీటి మీద అప్పీళ్ళకి పోవడము, మేము చెప్పిందే జరగాలని చెప్పి అనుకోవడము, ఇవన్నీ కూడా ఒక అడ్డగోలు వ్యవహారాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో గత కొన్నేళ్లుగా జరుగుతున్నాయి. కొన్ని ఏళ్లుగా గమనిస్తున్నాయండి. వాళ్ళు చేసేటువంటి పని కానీ, వాళ్ళు చేసేటువంటి ఆ దీక్ష కానీ చాలా విలువైంది. కరోనా కాలంలో నాతో పాటు వీళ్ళందరూ కూడా అడవుల్లో తిరగడం నేను చూస్తానండి. వాళ్ళ కోరిక కూడా చాలా చిరు కోరిక, పర్మనెంట్ చేయకపోతే టైం స్కేల్ అన్నా మాకు ఇవ్వండి. టైం స్కేల్ లేకపోతే మమ్మల్ని కార్పొరేషన్లో చేర్చడమో లేదా టైం స్కేల్లో ఇవ్వకపోయినట్లయితే కన్నా సొసైటీలోనే చేర్చండి అని చెప్పినారు. నేను కూడా చాలామంది అధికారులకు చెప్పినాను, అట్లనే దానికి సంబంధించినటువంటి వాళ్ళందరితో కూడా ఈ విషయాన్ని గురించి మాట్లాడినాను. ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఈ సమస్య ఎక్కడిదక్కడ ఉండడం అనేది చాలా చాలా బాధాకరం. ఈరోజు టీటీడీ చైర్మన్గా స్థానిక ఎమ్మెల్యే తిరుపతి చరణాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అనుకున్న పెద్ద సమస్య కాదు, కేవలం ఎవరో అధికారి దీన్ని ఆపుతున్నట్టు సమాచారం మాకు కూడా ఉంది. 1158 రోజులు దాదాపు 3 సంవత్సరాలకు పైగా వీళ్ళు దీక్ష చేస్తున్నా పట్టించుకొని పాపాను పోలేదు. ఈ విషయాన్ని గతంలో కూడా మేము అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఆయన కూడా దీని మీద మాట్లాడారు. కానీ కూడా ఒక లెటర్ ప్యాడ్ ఇచ్చి నోట్ ఇచ్చినా కూడా ఈ టీటీడీ కానివ్వండి, ఈఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పటికన్నా ఈరోజు మురళన్న గారు చేసిన దీక్షకి జనసేన పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తోంది. ఇప్పటికన్నా వీళ్ళ సమస్య పరిష్కరించకపోతే వీళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా దానికి పూర్తి మద్దతు జనసేన పార్టీ తరఫున మేమైతే తెలియజేస్తున్నాం.